మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సీఏ కోర్సెస్. మరి సీఏ కోర్సెస్‌లో పైనీర్ అయిన మీరు ఎంఈసీ కోర్స్‌ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటండి? మేడం మేము కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీని పెట్టుకుంటే ఎంపీసీ బైపీసీ పెట్టేయచ్చు మేడం. బట్ ఒక స్పెషలిస్ట్గా ఉండాలి కామర్స్ అనే ఉద్దేశంతోనే కేవలం ఎంఈసీ సిఈసీ మాత్రమే స్టార్ట్ చేసాం. అండ్ ఎంఈసీ సిఈసీ కోర్సులు మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని లేదా మెడిసిన్ ఫౌండేషన్ అని ఎలా అయితే స్టూడెంట్స్ తీసుకుంటున్నారో అలానే మాకైతే స్కూల్స్ లేవు. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ నుంచి సీఏకి ఒక పునాది, సిఎంఏ కోర్సులకు ఒక పునాది ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంఈసీ సిఈసీ కోర్సు స్టార్ట్ చేశాం మేడం. అవి స్టార్ట్ చేసిన తర్వాత మా ఫలితాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఈ పునాది కోసం అంటే ఫౌండేషన్ అనే పునాది కోసమే ఈ ఎంఈసీ సిఈసీ కోర్సులు మేము స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది 10th క్లాస్లో సోషల్ ఉంటుంది, అది ఎంఈసీలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఒకటేనా అంటారు. ఏమీ కాదు మేడం, అవి వేరు ఇవి వేరు. అంటే జస్ట్ ఒక క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. చివరిగా గతంలో ఉండేటువంటి ఎంఈసీ ట్రెండ్ వేరు మేడం, ఇప్పుడు ట్రెండ్ వేరుగా నడుస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ని తీసుకుంటే సహిష్ణు, తనకి లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో సిబిఎస్ఈలో 500 మార్క్స్ గాను 495 మార్క్స్ మేడం. 500కి 495 అంటే ఒక సబ్జెక్ట్కి ఒక మార్క్ తగ్గింది అంతే. తను ఇంటర్మీడియట్లో మాస్టర్ మైండ్స్లో హైదరాబాద్ బ్రాంచ్లో ఎంఈసీ జాయిన్ అయ్యాడు మేడం. సో ఎంఈసీకి స్టేట్ టాపర్స్ కూడా వస్తున్నారని చెప్పడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, మరికొంతమంది స్టూడెంట్స్ లోహిత 10th క్లాస్లో స్టేట్ సిలబస్లో 595 అవుట్ ఆఫ్ 600 మేడం, 595 మార్క్స్. అలానే లిఖిత 593 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, వర్ష 590 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, జాహ్నవి 588 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, యశస్విని 587 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, మనోజ్ఞ 586 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. వీళ్ళు కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మేడం. ఇటువంటి టాపర్స్ మోర్ దెన్ 150 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. అంటే వీళ్ళు స్కూల్ టాపర్స్ కాదు, స్టేట్ టాపర్స్ కూడా. వీళ్ళు బై చాయిస్ ఎంఈసీ తీసుకుంటున్నారు. ఎంపీసీ బైపీసీ కాదు, మీ ఎంఈసీ జాయిన్ అవుతామని బై చాయిస్ తీసుకున్నటువంటి కొద్దిమంది స్టూడెంట్స్ మేడం. ఇది ఈరోజు కామర్స్కి నడుస్తున్న ట్రెండ్.